చతుర్భుజాలు. సమాంతర చతుర్భుజాన్ని ఒక కర్ణము 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. మనం చతుర్భుజాలపై ఎన్నో సిద్ధాంతాలు నేర్చుకున్నాం కదా. ఒక ప్రత్యేకమైన చతుర్భుజమైన సమాంతర చతుర్భుజంపై కొన్ని సిద్ధాంతాలు చూద్దాం. వీటిలో ముఖ్యమైన సిద్ధాంతాల్లో మొదటగా దీనిని గురించి నేర్చుకుందాం. ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణము దానిని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. దీనిని నిరూపిద్దాం. మనం ABCD అనే ఒక సమాంతర చతుర్భుజాన్ని తీసుకుని దానికి ఒక కర్ణము ACని గీద్దాం. ఆ కర్ణము సమాంతర చతుర్భుజాన్ని ABC మరియు CDA అనే 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇప్పుడు ఈ 2 త్రిభుజాలని పోలుద్దాం. BC మరియు ADలు సమాంతర చతుర్భుజం యొక్క అభిముఖ భుజాలు కాబట్టి అవి సమాంతరం. ఎందుకంటే ఒక సమాంతర చతుర్భుజంలో అభిముఖ భుజాలు సమాంతరమని మనకి తెలుసు. AC ఒక తిర్యక్ రేఖ కాబట్టి యాంగిల్ BCA మరియు యాంగిల్ CADలు సమానం. ఎందుకంటే అవి ఏకాంతర కోణాలు అవుతాయి. ఇదే విధంగా AB మరియు CDలు కూడా సమాంతర చతుర్భుజం యొక్క మరొక జత అభిముఖ భుజాలు కాబట్టి అవి కూడా సమాంతరం అవుతాయి. మరియు AC వాటి యొక్క తిర్యక్ రేఖ అవుతుంది. కాబట్టి యాంగిల్ CAB మరియు యాంగిల్ ACDలు కూడా సమానము. ఎందుకంటే అవి కూడా ఏకాంతర కోణాల జత కాబట్టి. AC ఉమ్మడి భుజం కనుక కోభూకో అంటే కోణము, భుజము, కోణము సర్వసమాన నియమం ప్రకారం ఈ 2 త్రిభుజాలు సర్వసమానము. అంటే ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CDA. దీన్ని బట్టి మనం సమాంతర చతుర్భుజం యొక్క ఒక కర్ణము దానిని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది అని చెప్పొచ్చు.